ఈరోజు మనకి నర్సరావుపేట ఎస్ఎన్ కాలేజ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ని ఒక్కొక్క దాన్ని వివరంగా సవివరంగా మనం చూద్దాం. I'm studying 8th class in ZPHS Garlepadu. My project name is City Prevention of Floods. మనకి ఎక్కువ వర్షాలు పడినప్పుడు వాగులు కట్టలు తెగిపోయి ఆ నీరు గ్రామాలలోకి పట్టణాల్లోకి వచ్చి పట్టణాలు మునిగిపోతున్నాయి. మనకి ఇది పరిస్థితి ఈ మధ్యనే ఏపీలో ఆగస్టు నెలలో బుడమేర వాగు తెగిపోయి విజయవాడ మొత్తం మునిగిపోయింది. దీన్ని మనం అధిగమించడానికి స్పాన్ సిటీ అనేది నిర్మించుకోవాలి. స్పాన్ మీన్స్ పోరస్ అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. మన రాష్ట్ర రాజధాని అనే అమరావతిలో మనం బాగా డెవలప్ చేస్తున్నాం. అది సడన్గా వరద వచ్చి మునిగిపోయినప్పుడు దాన్ని అరికట్టుకోవడానికి స్పాన్ సిటీ అనేది నిర్మించుకోవాలి. అమరావతి గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానదికి ఇరువైపులా మనం చెరువులు త్రవ్వుకోవాలి. మళ్ళీ కృష్ణానదికి మనం పాయలుగా మనం ఒక కాలువని మనం త్రవ్వుకోవాలి. కృష్ణానది మన చుట్టుపక్కల మొత్తం ఇంకుడు గుంతలు త్రవ్వుకోవాలి. మనం మళ్ళీ కృష్ణానదికి మొత్తం అమరావతికి చుట్టుపక్కల మొత్తం మనం గ్రీనరీగా ఉంచాలి. మళ్ళీ అటు చుట్టుపక్కల మొత్తం మనం ఫ్లోటింగ్ హౌసెస్ని మనం నిర్మించుకోవాలి. ఇటుకలతో మనం లెస్ వెయిట్ ఇటుకలతో మనం దీన్ని కట్టుకోవాలి. మళ్ళీ స్పాన్ సిటీలో భాగంగా మనం స్పాన్ రోడ్స్ అనేవి నిర్మించుకోవాలి. వీటిని మనం పోరస్ కాంక్రీట్ నిర్మిస్తారు. ఏంటంటే మనకి ఇప్పుడు రైనరీ ఎక్కువ, మన వరద నీరు ఎక్కువ మన రోడ్ మీద ఉన్నప్పుడు అవి మొత్తం మనకి రవాణాకి ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది అవ్వకుండా మనకి అవి ఎప్పటికప్పుడు అవి మొత్తం మనకి భూగర్భ జలాలు మనకి పెరుగుతాయి. దీనివల్ల మనకి భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎస్ సార్. ఈ స్పాన్ సిటీ అనేది మనకి చాలా వాటర్ అబ్జార్బర్కి చాలా యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్.